దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనమందరం కలిసి ప్రభు నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ ఆరాధించుట మన జీవితాలకు ఎంతైనా గొప్ప ధన్యత, భాగ్యము. పోయిన ఆదివారమున అబ్రహాము తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు కుటుంబాన్ని రక్షించడం కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము విజ్ఞాపన విధానము చాలా గొప్పదిగా కనబడుతూ ఉంటుంది. అసలు ఎలా మనం విజ్ఞాపన చేయాలో దేవుని సన్నిధిలో మన వారి కొరకు, మన బంధువుల కొరకు, మిత్రుల కొరకు, స్నేహితుల కొరకు, ఇదిగో నశించిపోతున్న ప్రజల కొరకు ఏ రీతిగా ప్రార్థన విజ్ఞాపనలు చేయాలో అద్భుతముగా వివరించేటటువంటి ఆ సందర్భాన్ని మనం పోయిన ఆదివారమున ధ్యానం చేశాము. ఈరోజున ప్రేమన దోంపిడ్లారా, అదే మరి అబ్రహాము ప్రార్థన చేశాడు కదా, ఆ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా అనడానికి ఒక రుజువును మనం చదువుతూ ఉన్నాం. తీయండి 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం ఇందాక చదివారు. 29వ వచనము చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, రైట్, జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, అబ్రహాం ఏం చేశాడు? అయ్యా, ఆ సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నారు కదా, అక్కడ మరి మా లోతు ఉన్నాడు, మా కుమారుడు, దయచేసి మరి 10 మంది నీతిమంతులు ఉంటే వారిని తప్పిస్తాను, ఆ పట్టణాన్ని నాశనం చేయనన్నావు కదా, మరి వారిని జ్ఞాపకం చేసుకోమని మొత్తం మీద మొరపెట్టాడు అబ్రహాము. దేవుడు ఆ మొరను ఆలకించి, ప్రేమ దోంబిడ్లారా, ఇదిగో అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడంట. చదవండి. ఆ దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ దోంపిడ్లారా, ఈ రోజున సొదొమ గొమొర్రాల యొక్క నాశనం మరియు లోతు విడుదల గురించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఈ మొదటి నుండి 29 వచనాల మధ్య భాగంలో ఉన్నటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, అబ్రహాముకు ఇచ్చిన మాట ప్రకారముగా అబ్రహాము మనవిని జ్ఞాపకం చేసుకొని లోతును, తన కుటుంబాన్ని చంపకుండా దేవుడు ఏం చేశాడంటే వారిని రక్షించాడు సొదొమలో నుండి. ప్రేమన దోంబిడ్లారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ప్రార్థన చేసిన తర్వాత ఆ 3 మనుషులు, దేవదూతలు సొదొమ వైపుగా వెళ్ళిరని రాయబడింది మనము ఆదికాండం 18వ అధ్యాయం చివరి వచనాల్లో. ఇక మొదటి నుండి మనం కాస్త ధ్యానంలోనికి వస్తే జరిగిన విషయాలు మనము జాగ్రత్తగా ఆలకించగలుగుతాం. 1వ వచనము చదవండి. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉన్నాడు. లోతు వారిని చూచి, జాగ్రత్తగా వినండి, ఈ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దేవదూతలు ఉదయకాలమున బయలుదేరారు. కాస్త ఎండబడుతున్నటువంటి వేళలో, మధ్యాహ్నం అవుతున్నటువంటి వేళలో అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము చక్కటి విందు చేసి వారికి భోజనాలు పెట్టి అతిథి మర్యాదలు చేసి మరి వారిని పంపిస్తూ ఉన్నాడు. సాయంకాలమున వారు బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ దగ్గర మొరపెట్టాడు. సరే అని వాళ్ళు బయలుదేరారు. మొత్తం మీద చీకటి పడే సమయానికి ఈ దేవదూతలు ఎవరైతే ఉన్నారో సొదొమ చేరుకున్నారు. ఆ సొదొమ ప్రాంతానికి చేరుకునే సమయానికి లోతు ఎక్కడ ఉన్నాడంట? సొదొమ గవిని యొద్ద, అంటే ఊరవతల గేటు, ప్రధానమైనటువంటి ఆ గేటు దగ్గర ఈ లోతు ఉన్నాడు. ప్రేమన దోంపిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది ఉన్న చోట ఉండరు. తనకి ఇల్లు లేదా సొదొమలు అంటే బేసిక్గా ఉన్నది. సరే, ఎందుకు ఆడ నిలబడ్డాడో మనకు తెలియదు, కానీ మొత్తం మీద సొదొమ గవిని యొద్ద ఆ గేటు దగ్గర, గుమ్మముల దగ్గర నిలబడ్డారు. ఊరి అవతల వాళ్ళు వస్తూ ఉంటే అబ్రహాములాగా ఈ లోతు కూడా వాళ్ళని గుర్తుపెట్టాడు. వీళ్ళెవరో ప్రత్యేకమైన మనుషులు,
వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళు చాలా పరిశుద్ధులు, వీళ్ళు అలాంటి ఇలాంటి వ్యక్తులు కాదు అని ఈ లోతు గ్రహించిన వాడై లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారము చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోతుకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఈ లక్షణం మంచిదే. కొన్ని లక్షణాలు మనకు చాలా బాగుంటాయి, మనలో కొన్ని అవతొడుకులుగా ఉంటాయి. అలాంటి విభిన్నమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు లోతు. ఇంకా క్రింద మనం గమనిస్తే మరి ఒక రీతిగా తన లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అంతే, చేసే భక్తి చేస్తూ ఉంటాడు, చేసే మర్యాదలు చేస్తూ ఉన్నాడు, కానీ చింత చచ్చినా పులుపు చావదు అనే సామెత ఉన్నది కదా. అలాంటి విధంగా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాడంటే మరలా పాత వైఖరిని తాను కలిగి ఉంటాడు. అక్కడే లోతు కూడా నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డాడు. ఈ కారణాలను బట్టి కాస్త అబ్రహాము దగ్గర ఉండి కొన్ని క్రమాలు, క్రమశిక్షణలు, కొన్ని దైవ సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకున్నాడు గనుక ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో కొన్ని నేర్చుకొని వాటిని తనలోనికి అన్వయించుకొని ఆ రీతిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ప్రేమణ దోంబిళ్ళారా, మొత్తం మీద దేవదూతలు వచ్చినప్పుడు అలనాడు అబ్రహాము ఏ రీతిగా వారిని స్వాగతించాడో ఈయన కూడా వారిని స్వాగతిస్తూ ఉన్నాడు, వెల్కమ్ చేస్తూ ఉన్నాడు. చూడండి, 2వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి అంటే రాత్రి ఇక్కడ ఉండి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను. అందుకు వారు అలాగున కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. అసలు దేవదూతలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు? 18వ అధ్యాయంలో చదవండి, 20-21 వచనాలు. నేను దిగిపోయి నా యొద్దకు మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడలా నేను తెలుసుకొందుననెను. రైట్, నా యొద్దకు మొర వచ్చింది, ఫలానా సొదొమ గొమొర్రా పట్టణం చాలా పాపభూయిష్టముగా ఉన్నదని మొర నా దగ్గరకు వచ్చింది. అసలు అవునో కాదో వెళ్ళి తెలుసుకుంటాను. ఒకవేళ నిజమైతే దాన్ని తుడిచివేస్తాను, ఒకవేళ లేదు పర్వాలేదు బాగుందంటే వదిలిపెట్టేస్తానని ఆ దేవదూతలు ఏమంటారంటే పరీక్షించడానికి పంపబడిన వారు. ఇప్పుడు దేవదూతలు ఆ పరీక్షించడానికి వచ్చారు గనుక ఈ రాత్రి ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారంటే వాళ్ళు నడివీధుల్లో రాత్రంతా తిరిగి తెలుసుకొని ఎవరు ఎలా బ్రతుకుతున్నారు, ఏ కుటుంబం ఎలా ఉన్నది, ఏ కుటుంబంలో ప్రార్థన జరుగుతున్న, ఎవరు దేవునికి భయపడుతున్నారు, ఎవరు విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నారు. కొన్ని మనిషి యొక్క లక్షణాలు చీకటిలోనే మనకు అర్థమవుతాయి. వెలుగులో అందరం బాగానే ఉంటాం, ఎందుకంటే నా ముఖం నీకు, నీ ముఖం నాకు కనబడుతుంది కనుక అందరం మంచి వాళ్ళమే, అందరం పరిశుద్ధులమే, అందరం నీతిమంతులమే. చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతూ ఉంటుంది ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఎలాగున మాట్లాడతారు, ఎవరు ఎలాగున ప్రవర్తిస్తారు. ఎవరు లేనప్పుడు చీకటిగా ఉన్నప్పుడే కదా. చీకట్లో ఎవరు ఉండరు, ఎవరి దారి వాళ్ళదే. చీకట్లో మరి వెలుతురు ఉండదు కనుక ఆ చీకట్లోని పాపభూయిష్టమైన కార్యాలన్నీ జరిగేవి కూడా చీకటిలోనే. అందుకే సాయంకాలమున దేవదూతలు వచ్చారు. ప్రేమణ దోంబిళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ చీకటిలో దేవదూతలు అనుకున్నారు రాత్రంతా తిరగాలి, రాత్రంతా తిరిగి టెస్ట్ చేయాలి. అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ మన కుటుంబం కనబడుతూ ఉంటుంది. వినోద్ అన్న కుటుంబం ఎలా ఉన్నది, సందీప్ అన్న కుటుంబం ఎలా ఉన్నది, ఆ వీధులు నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఆ ఇల్లు, ఆ ఇల్లు అన్ని టెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకి అర్థమైపోయింది ఎంతమంది నీతిమంతులు ఉన్నారు, ఎంతమంది విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో అర్థం చేసుకొని ఏం చేయాలంటే మీలాగా నిద్రపోకుండా వాళ్ళు దేవుడు చెప్పిన పనిని చెయ్యాలన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు నడివీధులో వెళ్ళబుచ్చదమని చెప్పినప్పుడు అయ్యా లోతు బ్రతిమలాడుతూ ఉన్నాడు. అబ్రహాము ఎలా బ్రతిమలాడుతున్నాడో ఈయన కూడా బ్రతిమలాడుతాం. అయ్యా యొక్క రాత్రి
మా ఇంట్లో ఇల్లు ఈ పట్టణం అంతా బాగలేదయ్యా, నేను ఉండడం మట్టుకు ఇక్కడే ఉంటున్నాను, కానీ కొన్నిసార్లు నాకే నచ్చదు ఇక్కడ పద్ధతులు, కానీ నా బ్రతికేంటో నేను బ్రతుకుతున్నాను, కానీ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని నాకుంటుంది, కానీ ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీ ఎక్కడ ఉండదని ఇక్కడే సెటిల్ అయిపోయానయ్యా, ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా బాగుండదు, దయచేసి మా ఇంటికి రా, ఈ రాత్రి శుభ్రంగా తిని పడుకొని పొద్దున్న లేచి వెళ్ళిపోదురు మీ దారిన మీరు అని చెప్పినప్పుడు, సరే ఆయన బలవంతం చేస్తున్నాడు కదండి. చదవండి 3వ వచనము. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ప్రేమణ దోంబిళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవదూతల శాస్త్రంలో వస్తుంది ఇవన్నీ కూడా. ఏం చేయాలో అయిపోయిందా మీకు? కాలేదా? రైట్. దేవదూతల ఆహారము తిన్నారు. అసలు వాళ్ళు ఎలాంటి ఆహారం తింటారు? పరలోకంలో వాళ్ళు నిజంగా ఆహారం తింటారా? ఇక్కడ వాళ్ళు అబ్రహాము ఇచ్చిన విందును ఆరగించారు, ఇక్కడ లోతు ఇచ్చిన విందును ఆరగించారు. ఈ లోతు కూడా బలవంతం చేస్తూ ఉంటే తప్పదు కనుక మొత్తం మీద వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నారు. సరే, అలా జరిగిన తర్వాత, భోజనం చేసిన తర్వాత జరిగిన ఒక సందర్భం 4వ వచనం చదవండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకురమ్మని అతనితో చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, భోజనం చేశారు, లోతు బలవంతం చేసినందున ఈ దేవదూతలు లోతు ఇంటికి వెళ్ళారు, భోజనం చేశారు, ఇక పడుకోవాలి. లోతు ఉద్దేశం కూడా అదే కదా, రాత్రి బస చేసి పొద్దున్న లేసి మీ దారిన మీరు వెళ్ళిపోండి. టైం కాని టైంలో వచ్చారు, ఈ రాత్రి ఎక్కడ పోతారు? తెలియని ప్రాంతం చూస్తూ ఉంటే ఈ ప్రాంతానికి క్రొత్త వాళ్ళుగా ఉన్నారు, మీరు చాలా మంచి వాళ్ళుగా ఉన్నారు, ఈ ప్రాంతం అంతా మంచిది కాదు, కాబట్టి మా ఇంటికి రండి, మీకు అపాయం ఏముండదు, ఇబ్బంది ఏముండదు, ఈ రాత్రి ఇక్కడ సేదూరి వెళ్ళిపోదురు కానీ అని చెప్పాడు. వెళ్ళారు, భోజనం చేశారు, ఇక పడుకోవాలి. పడుకోక ముందు జరిగిన సందర్భం ఏంటంటే, ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ పట్టణములు ఉన్నటువంటి ప్రజలు, అక్కడ మెన్షన్ చేయబడినటువంటి పదాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరంట? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చారంట. ఎక్కడికి? లోతు ఇంటి దగ్గరికి వచ్చి లోతు ఇంటిని చుట్టుముట్టేశారు. ఏంది వీళ్ళ బాధ అనంటే, ఆ లోతు, మన ఊరికి ఎవరో క్రొత్త వాళ్ళు వచ్చారంట కదా. అవును, వచ్చారు, వాళ్ళని వెంటనే బయటకు పంపించు. ఇప్పుడు దేవదూతల యొక్క ఆలోచన ఏంటి? రాత్రంతా నడివీధుల్లో తిరిగి ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి, కానీ లోతు బలవంతం చేసినందున ఇంట్లో ఉన్నారు కనుక తెలుసుకోలేరు. మేబీ ఒకవేళ తెల్లవారి తదుపరి తిరగాలి అని అనుకున్నారేమో, కానీ వాళ్ళకు ఆ ఛాయిస్ లేకుండా జరిగిన విషయం ఏంటంటే, ఆ రాత్రి ఈ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలందరూ వారి జీవితాలను బట్టబయలు చేసుకున్నటువంటి సందర్భం ఇక్కడ కనబడతా ఉన్నది. అక్కడికి వచ్చి అంటా ఉన్నారు, మీ దగ్గరకు వచ్చిన 3 మనుషులు క్రొత్త వాళ్ళు వచ్చారంట, ఎక్కడున్నారు వాళ్ళు? బయటకు పంపించండి. దేని కొరకు అనంటే, ఇదిగో వారితో వ్యభిచారము చేయడానికి. ఇది వినడానికి సిగ్గుచేటుగా ఉన్నప్పటికీ, వినసొంపుగా ఉండనప్పటికీ ఇది సత్యం. పురుషులతో వ్యభిచారము చేసేటటువంటి లక్షణాలు హోమోసెక్స్ అంటారు. ఈ రోజుల్లో కూడా కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి క్రియలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కంట్రీస్లో, కొన్ని దేశాల్లో ఇది వాళ్ళు ఏంటంటే అమలు చేశారు, ఇది అలా జరిగించవచ్చు అని. ప్రేమను దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఈ భార్యాభర్తల బంధం అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చాడు, కానీ మనుషులు కల్పించుకునేటటువంటి కొన్ని పద్ధతులు ఏంటంటే, స్త్రీలను
పురుషులను వివాహము చేసుకునేటటువంటి కొన్ని క్రియలు ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే యూదా పత్రికలో ఒక మాట అంటాడు, చదవండి. యూదా వ్రాసిన పత్రిక 1 ఉన్నది 7వ వచనంలో, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలన వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ప్రేమణ దోంపిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళు ఎంత కఠినాత్ములు అనంటే, ఎవరైనా స్త్రీలు వచ్చారు అనంటే అది వేరు, కానీ ఒకవేళ అసలే కామముతో నిండినటువంటి పట్టణం, వ్యభిచారముతో భయంకరమైనటువంటి జార కార్యాలు చేసేటటువంటి విధముగా మారిపోయింది ఆ పట్టణం. కానీ ఎంత దిగజారిపోయిన స్థితి కనబడుతూ ఉన్నదంటే, ఆ పురుషులు ఎవరో మా మధ్యలోనికి తీసుకురా, మేము వారిని కూడునట్లు అని వ్రాయబడింది అక్కడ. ప్రేమణ దోంపిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట అనగానే అసలుకు లోతుకేం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని లోతు అంటా ఉన్నాడు, చూడండి, లోతు వెలుపల ద్వారమునొద్ద వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా అన్నలారా, ఇంత పాతకము, ఇంత ఘోరమైనటువంటి దుస్థితికి దిగజారొద్దు. దయచేసి మీకు దండం పెడతాను, అలాంటి మాటలు మాట్లాడొద్దు. వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిథులు, చదవండి, తర్వాత చదవండి. ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఇక్కడ లోతు త్యాగము కూడా చాలా గొప్పది. ఎవరో ముఖం తెలియదు, వాళ్ళ కొరకు తన కన్న కుమార్తెలని అక్కడ బలిగా ఒక పణంగా పెడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. వాళ్ళను వదిలిపెట్టండి, ఇదిగో పురుషుని ఎరగనటువంటి 2 కన్యకలైనటువంటి కుమార్తెలు నాకున్నారు, కావాలంటే వాళ్ళను మీ ముందుకు తీసుకొస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఆ 3 మనుషులు నాకు చాలా ప్రత్యేకం. ఆ రోజుల్లో అతిథులంటే చాలా విలువగా ఎంచేవాళ్ళు. వచ్చిన దగ్గర నుండి అతిథులు ఎవరైనా సరే వచ్చిన దగ్గర నుండి సాగనంపే వరకు పూర్తి బాధ్యత ఆ కుటుంబ సభ్యులు భరించేవాళ్ళు. వాళ్ళకి ఏమి కాకుండా ఎలా వచ్చారో అలాగే పంపేటటువంటి ఆ క్రమశిక్షణ వాళ్ళు పాటించేవాళ్ళు. ఇప్పుడు లోతు ఇంటికి వాళ్ళు వచ్చారు కనుక ఆ బాధ్యత అంతా ఎవరిదే అంటే లోతుదే. అందుకే వాళ్ళను ఏమనొద్దు, కావాలంటే నా కుమార్తెలను మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అంటున్న మాట చదవండి ఫాస్ట్గా. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొంబిగా పడి. జాగ్రత్తగా వినండి ప్రేమణ దోంబిళ్ళారా, ఆ మనుషులు నా ఇంటి దగ్గరకు వచ్చారయ్యా, నేను ఆతిథ్యం చేస్తా ఉన్నాను, దయచేసి వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్తా ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడాను, నువ్వురా రేయ్, వీడు నిన్నగాక మొన్న మన ఊరికి వచ్చి మన ఊరిలో బ్రతుకుతూ మన ఊరిలో ఇక్కడ కాపురం ఉంటూ మన మీదకే తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ వాళ్ళను వదిలిపెట్టి వీడి సంగతి పడదామని దాంట్లో ఒకడు రెచ్చగొట్టేటోడు అంటా ఉన్నాడు. ప్రేమణ దోంపిడ్లారా, ఇక అతన్ని లాగేసి వాళ్ళ మీద పడడానికని వీళ్ళు వెళ్తా ఉన్నటువంటి తరుణములో జరిగిన మరి ఒక విషయం చదవండి 10వ వచనం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. జరిగిన విషయం ఏంటి? ఆ 3 మనుషులను లోతు లోపల ఉంచి డోర్ పెట్టి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు గుమ్మం ముందు నిలబడి వాళ్ళ కాపలా. ఇప్పుడు ఈ మనుషులందరూ ఎవరైతే ఉన్నారో లోతును దాటుకొని లోపలికి వెళ్ళాలి. లోపలున్న దేవదూతలకును బయట ఉన్నటువంటి సొదొమ గొమొర్రాల ప్రజలకును మధ్యలో నిలబడిన వారు లోతు. ఈ లోతు బాగా మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళకి నచ్చలే. అందుకని అతన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవదూతలు డోరు తీసి అతన్ని లోపలికి లాగేసుకొని డోరు వేసి
చేసిన ఒక సందర్భం చదవండి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరనున్న వారికి కనుమబ్బు కలగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. ప్రేమణ దోంబిడ్లార జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుతాడో ఇక్కడ మనం అర్థం చేసుకోగలుగుతాం. అందరు ఊరంతా ఏకమై ఒక్క కుటుంబం మీద పడుతూ ఉంటే దేవుని కార్యం చూడండి. ఇప్పుడు వాళ్ళు వీధుల్లో తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ అర్థమైపోయింది వాళ్ళు ఎలాంటి వాళ్ళు. దేవదూతలకు సినిమ చూపించినట్టుగా అర్థమైపోయింది. అక్కడ ఇంత ఘోరమైన పాపముతో నిండి ఉన్నారు కదా. ఒక్కసారిగా లోతును లోపలికి తీసుకొని గడి వేసేసి వాళ్ళు డోర్లు బద్దలు కొట్టడానికి వస్తూ ఉన్నారు కదా. కర్రలు పెద్ద పెద్ద మొద్దులు రాడ్లు పట్టుకొని బద్దలు కొట్టడానికి వస్తూ ఉంటే వాళ్ళు ఆ డోరు కనుక్కోకుండా అందరికీ సూపు బంద్ అయిపోయింది. అన్న ఎక్కడున్నావు, అక్క ఎక్కడున్నావు, చాలా వాళ్ళకి ఏం కనబడకుండా అసలు డోర్ ఎక్కడుంది, చిన్నగా ఆ డోర్ దగ్గరికి వెళ్దాం, డోరు జాడు దొరకట్లేదు వాళ్ళకి. అక్కడనే వాకిట్లో అక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు కానీ డోర్ కనుక్కోలేకపోతూ ఉన్నారు. ప్రేమణ దోంబిడ్లారా, కొన్నిసార్లు నెత్తి మీదకి వచ్చేసరికి దేవుడు మనల్ని చాలా విచిత్రంగా కాపాడుతాడు. ఒక్క నిమిషం ఉంటే లోతు పరదేశులమో ప్రియులారా. అందుకని వాళ్ళు దేవదూతలు ఎంటర్ లోపలికి లాగేసుకొని అతన్ని రక్షించారు. మొదటి రక్షణ వాళ్ళ చేతిలో తన్నులు తినకుండా, వాళ్ళ చేతిలో దెబ్బలు తినకుండా, వాళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తిని కాళ్ళు చేతులు విరగొట్టుకోకుండా మొట్టమొదటిగా వీళ్ళను, ఈ లోతును వారు సంరక్షించడం జరిగింది. రైట్, తర్వాత చదవండి. అప్పుడు ఆ మనుషులు అంటూ ఉన్నారు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. జాగ్రత్తగా వినండి. వాళ్ళని అక్కడే అబ్జర్వేషన్లో పెట్టాడు. ఏంది కనుమబ్బకి వాళ్ళు ఏం కనుక్కోలేరు. ఇక వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏమీ కనుక్కోలేరు. వాళ్ళు గుడ్డోళ్ళే తిరుగుతూ ఉన్నారు. కష్టికే చీకటి వారి కన్నులకు గమ్మింది కనుక ఏమి చూడలేరు. కాబట్టి లోతుతో అంటూ ఉన్నారు దేవదూతలు, నీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారయ్యా? ఎంతమంది ఉన్నారు? నీ కొడుకులుంటే కొడుకులు, కూతుర్లుంటే కూతుర్లు, అల్లుండుంటే అల్లుళ్ళు, ఎవరుంటే వాళ్ళందరిని పట్టుకరా. అందరిని తీసుకొని రాత్రి మీరు ఊరు దాటాలి. రాత్రికి రాత్రి మీరు ఊరు దాటేస్తే వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. ఎందుకంటే అబ్రహాం అక్కడ మీ చిన్నాన్న మొరపెట్టాడు, నీ కొరకు ఏడుస్తూ ప్రార్థన చేశాడు. అయ్యా లోతును జ్ఞాపకం చేసుకో. 10 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని పాడు చేయవు కదా. ఆయన పట్టణాన్ని గురించి ఆలోచన చేశాడు. పట్టణము అంటే పట్టణం కొరకు కాదు కానీ పట్టణంలో ఉన్న నీ కొరకు. ఇక్కడ మీరు తప్ప ఇంకా వేరే నీతిమంతులు ఎవరు లేరు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నేను ఈ రోజున రక్షించాలనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ రాత్రికి రాత్రి బయలుదేరాలి. రాత్రికి రాత్రి మీరు బయటకు వెళ్తే మీరు ఈ ఊరు దాటేంత వరకు పట్టణాన్ని ఏమీ చెయ్యను. ఊరు దాటిన మరుక్షణం ఈ పట్టణం అంతా నాశనం చేయబోతా ఉన్నాను. మీరు దాటాలి అని చెప్తా ఉన్నాడు. తర్వాత చదవండి. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దానిని నాశనం చేయడానికి యెహోవా మమ్మను పంపెనని చెప్తా ఉన్నాడు. ప్రేమ దోంబుల్లారు జ్ఞాపకం చేసుకుందాం. చదవండి ఇంకా. లోతు బయటకు వెళ్ళి, ఇప్పుడు లోతు ఫ్యామిలీ చూద్దాం. లోతు భార్య, తనకిద్దరు కుమార్తెలు. ఆ కుమార్తెలకి ఇంకా పెళ్లి కాలేదు కానీ సంబంధాలు చూశారు. మొత్తం మీద మాట అనుకున్నారు. 2 అల్లుళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు కూడా ఆ ఇంటి దగ్గరనే ఉంటా ఉన్నారు. మొత్తం ఇప్పుడు ఎంతమంది? ఇద్దరు మొత్తం 6 మండుగురు ఉన్నారు. రైట్, ఇంతమంది ఉన్నా ఇంకెవరైనా ఉన్నారు? ఇప్పుడే చెప్పు, లేదా ఎప్పటికీ ఊరకుండా వలెను. ఎంతమంది ఉన్నారో నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెచ్చుకో, బయటకు వెళ్ళిపోవాలా, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అన్నప్పుడు చూడండి. తన కుమార్తెలను పెళ్ళాడనైనా అతను అల్లులతో మాట్లాడి
లెండి ఈ చోటు ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. ఆహా, కొన్నిసార్లు మంచి చెప్పినా మనుషులకు చెడుగానే కనబడతా ఉంటది. ఏం చేస్తాం, ఇక పోయే కాలం వస్తే తప్పదు కదా. పోయే కాలం వస్తే ఎంత మంచి చెప్పినా, ఎంత నీతి మాటలు చెప్పినా, ఎంత పరిశుద్ధమైన మాటలు చెప్పినా, ఇక పోవడానికి ఫిక్స్ అయిపోయినప్పుడు ఎవడేం చెప్పినా ప్రయోజనం లేదు కదా. వాస్తవంగా వాళ్ళు ఇంకా అల్లుండ్లు కాలేరు, కాబోయే అల్లుండ్లు. ఒక మాట అనుకున్నారు, ఇక వీనికి ఈ అమ్మాయిని ఇస్తాను, వీనికి ఈ అమ్మాయిని ఇస్తామని ఫిక్స్ అయిపోయింది అంతే. ఇంకా భార్యాభర్తలుగా లిఖించబడలేదు చట్టబద్ధముగా. వాళ్ళెందుకు లేని లోతు కూడా అనుకోవచ్చు, కానీ వాళ్ళను కూడా తన కుటుంబ సభ్యులుగా ఎన్నుకొని, రండి నాయన మనమందరం అక్కడ కలిసి ఉందాం, ఎక్కడో చోటుకి వెళ్ళిపోదాం, ఈ పట్టణం అంతా నాశనం అయిపోతా ఉంది అని అంటే, వచ్చాడండి పిచ్చోడని చాలా చిత్ర విచిత్రాలుగా చూస్తా. ఎందుకు అని అంటే వాళ్ళు కూడా సొదొమలో పుట్టి పెరిగిన వాళ్ళే. అందుకే అన్నాను మొదటిగా, సింత చచ్చినా పులుపు సావదు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు, నాలుళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు. ఇందాక వచ్చిన కుర్రాళ్ళలో ఎంత చెడుతనం ఉన్నదో అంత చెడుతనం వీళ్ళలో అయితే లేదు. చాలా మంచి వాళ్ళు అనుకున్నారు ఈ లోతు, కానీ వాళ్ళలో కూడా ఎక్కడో అక్కడ సొదొమ లక్షణాలు కనబడతా ఉన్నాయి. అయ్యా మీరు వెళ్తే వెళ్ళండి, కానీ మేము మాత్రం సొదొమ విడిచిపెట్టి రాము, మేము మాత్రం ఈ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టి రాము, ఈ పాపభూయిష్టమైన కార్యాలను విడిచిపెట్టి రాము, మేము ఇక్కడే నిద్రపోతాం మీలాగని చెప్తూ వాళ్ళు అంటా ఉన్నారన్నమాట. ఇదిగో మేము రాము అని అతన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. సరే, ఏదైతే నేను తర్వాత చదవండి ఫాస్ట్గా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి. రాత్రంతా తగువులాట, ఆయన రారా, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా, అక్కడ చక్కగా బ్రతుకుతుర్రా, మేము రాము. ఎంతసేపు మొత్తం మీద పోట్లాటలు పీకలాటలు జరిగాయో, మొత్తం మీద రాత్రి ఇక మధ్యరాత్రి అయిపోయింది. తెల్లవారి కావస్తా ఉన్నది 3-4 అందాదులో. సూర్యుడు ఉదయించే లోపు వీళ్ళు ఊరు దాటేయాలి. ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ కావాలి, నాశనం. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఇక వాళ్ళు వచ్చేటట్టు లేరు. ఈయన బతిమలాడుతూ ఉన్నాడు. మామ అత్త ఏమండి ఒక్కసారి నా మాట వినండి, వీళ్ళు కూడా బ్రతిమలాడుతూ ఉన్నారు. మొత్తం మీద వాళ్ళు ససమీర అంటా ఉన్నారు. చూశారు వాళ్ళు రారులే, కానీ నువ్వు నీ భార్య నీ ఇద్దరు కుమార్తెలు గెట్ అవుట్, వెళ్ళిపోండి, ఫస్ట్ బయటకు రండి. వీళ్ళు ఇంకా దాన్ని అంటుకొనే ఉంటా ఉన్నారు. అల్లుళ్ళతో పాటు వీళ్ళకు కూడా రోగం సోకింది, బయటకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అందుకని వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, చదవండి ఫాస్ట్ గా. అతడు తడువు చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నాడు. రావయ్యా, టైం అయిపోతా ఉన్నది. ఈ పాపం అసలు దేవుని దృష్టికి బహుఘోరమైనది. దేవుడు తాలుకోలే. ఇప్పుడు కానీ ఇక్కడ మీరు లేకపోతే ఈ క్షణానే ఈ దేశమంతా బుగ్గిపాలయ్యేది. కేవలం మీరున్నారు, మీరు ఇందులో నాశనము కాకూడదు. అబ్రహాము ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన విన్నాడు కాబట్టే దేవుడు మీ మీద కనికరపడి ఇంకా ఆపుతా ఉంటే, నువ్వు ఇంకా లేట్ చేస్తూ ఉంటావేంటి, ఇంకా ఆలస్యం చేస్తావేంటి, బయటకు రా అంటే ఇంకా తడువు చేస్తూ ఉన్నాడు. మొత్తం మీద అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి పీడ విరుగడైపోయింది. రారా రాత్రాలతో మొత్తుకుంటే వీళ్ళేమో గదులారు. ప్రయాణాలు అనుకుంటున్నారు వాళ్ళు ఏది ప్రయాణాలు అనుకుంటున్నారు. ఏదో అమెరికాకు టూర్కి వెళ్తున్నాం, లేకపోతే ఏదో హిమాచల్ ప్రదేశానికి టూర్కి వెళ్తూ ఉన్నాం, ఊటీకి టూర్కి పోతా ఉన్నాం, అన్ని సర్దుకోవాలి, ఆ బట్టలు ఉన్నాయక్క, ఈ నగలు ఉన్నాయక్క, అల్లం బెల్లం ఆవకాయ పచ్చడి అన్ని సర్దుకోవడానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. ప్రతిసారి లేట్ చేస్తూ ఉన్నారు. దేవదూత ఏం చేయాలి, అన్ని వదిలిపెట్టండి, పానికి మనం బ్రతకడానికి అవకాశం ఇస్తే బ్రతకడం కూడా శాత కాదు మీకు.
ఇంత ఘోరమైన నాశనము కలగబోతుందని చెప్తున్నా మీకు అసలు చెవున పట్టనట్టుగా ఉంటా అన్నారు. ఎన్నిసార్లు అంటే చెప్పాలి అని ఓ దేవదూత లోతు చేయి పట్టుకున్నాడు. ఒక దేవదూత లోతు భార్య చేయి పట్టుకున్నాడు. ఇంకో దేవదూత ఇద్దరు కుమార్తెల చేతి పట్టుకొని గొరగొర లాక్కెళ్ళిపోయారు. మొత్తం మీద ఊరు అవతలు తీసుకెళ్ళి ఆడ పడేశారు. ఊరు పొర్లు మేర దాటించారు. ఇంకో ఛాయిస్ తర్వాత చదువు ఫాస్ట్గా. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడొద్దు, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా ఏమైపోయింది? ఎక్కడ చూడొద్దు, ఇక ఊరవతల పడేశారు కదా. మళ్ళీ ఊర్లో ఏమవుతుందో, అసలు వీళ్ళు చెప్పింది నిజమేనా, ఇది అబద్ధమా, ఇది నిజమా అన్నట్టుగా మరలా సందేహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఎక్కడ వెనుదిరిగి చూడకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోవాలా. వెనక్కి చూడకుండా ముందుకే చూస్తూ ఎక్కడ ప్రాంతం ఎక్కడ కనబడితే ఏదో ఊరు తగులుతుంది కదా, ఆడ పడిజావండి, అక్కడే ఉండండి. మన దోంబిడ్లారా, ఊరు అవతలికి గెంటేసి వెళ్ళిపోమని చెప్పారు. ఇంకో అవకాశం ఏంటంటే, మీరు ఈ పొలమెరలన్నీ దాటేంత వరకు, మీరు పూర్తిగా ప్రదేశాలు దాటేంత వరకు దేవుడు ఏ నాశనము చెయ్యడు. ఎందుకంటే ఊరంటే ఊరి మీదనే కాదు, ఊరి పొలిమెరలన్నీ కూడా అసలు మొత్తం బుగ్గిపాలైపోబోతా ఉన్నాయి. పొరపాటున ఊరి లోపల పొలిమెరలు అడుగుపెట్టినా పోతారిల్లు ఆయన గంధకములతో. అందుకని మన దోంపిల్లలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవని తర్వాత చదవండి. లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది. ఈయన మనస్తత్వం చూడండి. అక్కడేమో బాగున్నది, అయ్యగారు వందనాలు ఉన్నాను, రండి అయ్యగారు బోధినండి అన్నవాడు, అంత అతిథి మర్యాదలు ఉన్నాయి. ఇక్కడనేమో అయ్యా అట్లా కాదయ్యా, ఇక్కడైతే బాగుంటుంది, ఇక్కడైతే బాగున్నది, ఫెసిలిటీ అంతా బాగున్నది, ఇంకా ఫెసిలిటీ చూస్తూ ఉన్నాడు ఈ మనిషి. ఇంకా ఫెసిలిటీ కావాలంటే ఈయనకి. సరే ఇక్కడ ఎట్లా నాశనం చేస్తాను అంటున్నావు కదా, అప్పుడు అబ్రహాము ఛాయిస్ ఇచ్చినప్పుడు ఏం చేశాడు? కోరుకున్నాడు ఈ ప్రదేశము కావాలని. ఇప్పుడు మరలా ఏమంటున్నాడంటే, నేను అక్కడ కాదు కానీ ఇదేదో ఊరు బాగున్నట్టుంది, ఇక్కడికి వెళ్తాను అంటున్నాడు. చదవండి కదా. నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరచితినివి. నేను ఆ పర్వతానికి తప్పించుకొని అమ్మో అంత దూరం వెళ్ళి నేను అది ఎక్కడ తప్పించుకోలేను, కానీ పక్కన ఊరున్నది అక్కడికి వెళ్తాను, దయచేసి ఒకసారి ప్లీజ్. సర్లేరా నాయన, నీ దుంపదిగా నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, తొందరగా ఇమీడియట్గా నువ్వు బయటకు వెళ్ళిపోవాలా, ఇక టైం లేదు, ఇక ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు, లేటు చేయకూడదు అని మొత్తం మీద అక్కడికి వెళ్ళి చేస్తాను, అక్కడికి వెళ్ళిపో అని చెప్పాడు. మొత్తం మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. చూడండి, ఇదిగో పారిపోవుటగా ఈ ఊరు సమీపంలో ఉన్నది, ఆ చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోమ్మా, అది చిన్నది కదా, నేను బ్రతుకుతును అని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనం అంగీకరణ, సరే నీ ఇష్టం, వెళ్తే వెళ్ళవయ్యా అని చెప్పాడు. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమియు చెయ్యను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను. మన దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. మొత్తం మీద ఆ చిన్న ఊరికి, ఊరి పేరు ఏం పేరు? చిన్న ఊరు. ఆ చిన్న ఊరికి చిన్నది కనుక సోయరు అని పేరు పెట్టారు. ఇప్పుడు పెద్ద ఊర్లో నుండి ఎలాంటి ఊరికి వెళ్తున్నాడు లోతన్న? చిన్న ఊరికి. అందరు చెప్పండి, చిన్న ఊరు. ఈ చిన్న ఊరికి తప్పించుకొని పోయినప్పుడు వెళ్తా ఉన్నాడు ఇంకా ప్రయాణం. అయితే దేవుడు అగ్ని గంధకమును ఆకాశం నుండి కురిపిస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఆ అగ్ని గంధకముల చేత నేలను మొలిచిన మొక్కలు కూడా మాడిపోయేటట్లుగా చేస్తూ ఉన్నాడు. 22-23 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, 21-22లో 23లో చూస్తాం కదా, లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. ఆ చిన్న పట్టణానికి, చిన్న గ్రామానికి వెళ్తానన్నాడు కదా, అక్కడికి వెళ్ళేసరికి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. చూడండి, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణముల మైదాన్యమంతటిని నివసించిన వారందరినీ నేల మొలకలతో సహితము చెట్టు చేమ ఏది మిగలకుండా అగ్ని గంధకములతో
మొత్తం కాల్చి పడేశాడు. 26వ వచనం చదవండి, అందరు చదవగలిగిన వాళ్ళందరూ చదవండి ఇది. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చింత చచ్చినా అమలారా, చింత చచ్చినా పులుపు సావలేదు. ఊరు విడిచిపెట్టొచ్చినా ఊరి మీద మమకారము ఆ ప్రేమ తగ్గలేదు. ఇంకా అవే చేష్టలు, అవే పోలికలు. అందులో నుండి బయటకు ఊరిలో నుండి బయటకు వచ్చింది, కానీ తన ఆలోచనల నుండి లోతు భార్య బయటకు రాలేకపోయింది. ఇంకా ఆమెలో ఇంకా సందేహమే. నిజంగా ఏం మంచిగా ఉండకట, వాళ్ళు ఎవరో చెప్పారని రాత్రి ఎవరో ముఖం తెలియని ముగ్గురిని తీసుకొచ్చి ఈయన ఇంట్లో పెట్టాడు. పొంగని రొట్టెలు చేసిన, అన్ని చేసిన, రాత్రికి రాత్రి ఊరే మార్పేసినారు వీళ్ళు. ఒక పూట వచ్చి వాళ్ళ మాటలు పట్టుకొని అంత మంచి ఇల్లు, అంత మంచి పట్టణాన్ని విడిచిపెట్టరమ్మన్నాడు ఈ పనికిమాలినోడు. ఎవరు? లోతు అనుకొని ఉంటుంది అనుకుంటున్నాను నేను మన భాషలో. మొత్తం మీద చూద్దాం అసలు నిజంగా వీళ్ళు చెప్పేది నిజమేనా? అంత పెద్ద పట్టణం నుండి చిన్న ఊరికి తీసుకెళ్తా ఉన్నాడు. ఒక్కసారి అట్లా తిరిగి చూసింది, అంతే. ఉప్పు స్తంభం అయిందంట. మరి ఉప్పు స్తంభం అంటే కదా ఎలా ఉప్పు ఉండేదో, ఏ రీతిగా ఉండదు, ఒక మెటల్ పదార్థముగా, ఒక ఉప్పు ఆకారములో అలాగే మారిపోయింది. ఇక ప్రమాణ దోంబిడ్లారా, బహు శాపగ్రస్తమైన స్థితి. వెనుకకు చూడొద్దు అనేది దేవుని ఉద్దేశం, నేను వెనుకకే చూస్తాను అనేది లోతు భార్య ఉద్దేశం. అందుకే ఉప్పు స్తంభం అయిపోయింది. తన శరీరం ఇక పనికిరాదు, ఇక అయిపోయింది, తనలో జీవం లేదు. ఇది ఎలాంటిదంటే ఒక కుక్క సావు లాంటిది. దానికంటే అండ్లబడి చావడం మేలు. ఈరోజున ఇప్పటికీ లోతు భార్య దేవుని ప్రజలమైనటువంటి మనందరికీ ఒక సూచనగా, ఒక హెచ్చరికగా ఉన్నది. ప్రేమ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. లోతు ఆమెను ఒకవైపు భార్యను, ఒకవైపు కుమార్తెలను పట్టుకొని వాళ్ళను ఇలా పట్టుకొని వెళ్తున్నప్పుడు వీళ్ళు ముందు భాగంలో ఉంటారు, ఆయన వెనకాల ఉంటాడు. నెట్టుకుంటూ పోతా ఉన్నాడు. ఎందుకంటే ఆజ్ఞ వెనకకు చూడొద్దని, చూడనీయకుండా జాగ్రత్త పడతా ఉన్నా కానీ ఒక్కసారి చూస్తే ఏమవుతుందిలే, చూసింది, అయిపోయింది. భార్య లేదు ఇక, ఆమె అక్కడే ఇక ఏం చేయనికి, మోసుకుపోనికి వెలుగు లేదు ఇక, అయిపోయింది. పదే రాత్రంతా చెప్పాడు. రాత్రంతా ప్రసంగాలే, 40 రోజులు ప్రసంగాలే. మారకపోతే ఏం చేసేది? 40 రోజులు ప్రసంగాలే, ప్రతి ఆదివారం ప్రసంగమే, 3 పూటల ప్రసంగాలే, 4 పూటల ప్రసంగాలే. ఇన్ని ప్రసంగాలు చేసినా బ్రతుకులు మార్చుకోకపోతే, ఆలోచనలు మార్చుకోకపోతే ఇంకేం చేస్తాడు దేవుడు? ఇంకెన్ని అవకాశాలు ఇస్తాడు? ఇంకెన్నిసార్లు, ఇంకెన్ని విధాలుగా నిన్ను తడుముతా ఉంటాడు. మనమేమో తడువు చేస్తూ ఉంటాం. ఇప్పుడే మారండమ్మా, ఇప్పుడే మార్పు చెందండి, ఇప్పుడే రండి, ఇప్పుడే ఇలా చేయండి, ఇప్పుడే అలా చేయండి అని చెప్తా ఉంటే, ఇప్పుడు కాదు ఇంకా చాలా టైం ఉంది కానీ అన్నట్టుగా ఉంటే పరిస్థితులు అలాగే ఉంటాయి. ఉప్పు స్తంభాలు ఇక కదల్చబడదు, అక్కడే ఉంటుంది. ఈ రోజున చాలా మంది భక్తి, చాలా మంది విశ్వాసము, చాలా మంది విధేయత ఉప్పు స్తంభం అయిపోయింది. ఎప్పుడో ఎక్కడ ఆగిపోయారో విశ్వాసంలో వెనుతిరిగి, ఎక్కడ లోకం వైపు చూశారో. ఒకప్పుడేమో దేవుడు 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 అని మందిరానికి వచ్చి, బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసి అన్నిట్లో వాళ్ళు పరిచర్యలో ముందుండి, ఈ రోజున భక్తి చల్లారిపోయింది, విశ్వాసం చల్లారిపోయింది, దేవుని పట్ల ప్రేమ చల్లారిపోయింది, మందిరం పట్ల మక్కువ తక్కువైపోయింది. అంటే నువ్వెక్కడో ఉప్పు స్తంభం అయిపోయావు. నీ జీవితం ఎక్కడో స్టాప్ చేయబడింది. దగ్గర వరకు వచ్చింది. ఒక్క 10 నిమిషాలు అయితే ఊర్లోకి జొరబడేవాళ్ళు. హ్యాపీగా కలకాలము తనకు ఆయుష్కాలం ఉన్నంత వరకు జీవించేది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది, అక్కడే అయిపోయింది తన జీవితం. ఈ రోజున మన జీవితాలు కూడా అంతే. మనకు స్థిరమైన పట్టణము, క్షేమకరమైన పట్టణం అంటే పరలోక పట్టణం. అక్కడికి వెళ్ళేంత వరకు నీ దృష్టి యేసు మీదనే ఉండాలి. యేసు మీద నుండి నీ దృష్టి మళ్ళించే లోకం వైపు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? అయ్యో, మా సార్ ఎప్పుడు పాటలు పాడమంటాడు, ప్రార్థన చేస్తారు, కానీ మా వాళ్ళు, మా వయసులో ఉన్నవాళ్ళు భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారే.
నేను కూడా అలా చేస్తానంటే నువ్వు అక్కడే ఉపస్తంభం అయిపోతావు, అక్కడే ఉపస్తంభం అయిపోతావు. ఇక పనికిరాదు. ఆ ఉప్పు దేనికి పనికిరాదు, తినడానికి పనికిరాదు, అసలు ప్రయోజనం లేదు. ఈ రోజున చాలామంది యవ్వనస్తులు అలాగే మార్చుకుంటున్నారు బ్రతుకులు. ప్రయోజనకరముగా మీ కుటుంబాలకు, మీ తల్లిదండ్రులకు, సమాజానికి కాస్త ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండండి అంటే మేము ఉపస్తంభాలం అయిపోతాం. మేము లోకం వైపే చూస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా ఉండి వాళ్ళు ఏదో రోజు ఉపస్తంభం అయిపోతారు. దేవుడు నిన్ను ఒక మంచి స్థితిలో, ఒక మంచి ప్రాంతంలో నిలబెట్టడానికి తీసుకెళ్తా ఉంటే అవకాశం ఉన్నది. కాస్త అయితే ఈ భక్తిని ఇలాగే కొనసాగిస్తే ఆ లెవెల్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇక్కడ ఆగిపోతూ ఉన్నారు చాలామంది. చేరుకోవలసిన గమ్యానికి యవన బిడ్డలు చేరుకోలేకపోతున్నారు. ఈనాటి స్త్రీలు, పురుషులు, విశ్వాసులు చేరుకోలేకపోతున్నారు. జాగ్రత్త. చివరిగా చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటికి వచ్చి. తెల్లవారే వరకు జరిగిన సందర్భం, దేవదూతలు వెళ్ళి నుండి తెల్లవారే వరకు జరిగిన సందర్భం ఇంతవరకు చెప్పింది. తెల్లవారేసరికి పొద్దున సూర్యుని చూడలేకపోయింది లోతమ్మ సూర్యుని చూడలే. సూర్యుడు ఉదయిస్తే ఇక రాత్రే పరదేశుల పాపం ఆమె తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ పాతి పెట్టే అవకాశం కూడా లేదు. నాకు తెలిసి లోతుకు ఇంత తవ్వేది, ఇంత శ్రమ పడేది, చాలా శ్రమలు తప్పినాయి అనుకోండి. పీడ విరగడిపోయింది. ఎంత చెప్తాడు ఆయన కూడా. రాత్రంతా తడుముతానే ఉన్నారు. వాళ్ళ కొరకు ఆయన తడువు చేస్తాడు. ఎంతంట చెప్తాడు, ఎంతంట చెప్పాలి, ప్రతిసారి చెప్తానే ఉండాలా. యేసు రక్తమే జయం, ఆమెకి ఇట్ట అయిందేనా ఏమన్నాడు, బయలుదేరిపోయాడు. అయితే ఈయన రాత్రి పడుకున్నాడు కానీ సరైన నిద్ర లేదు. ఎందుకంటే ఇష్టమైన లోతున్నాడు. చాలా ఇష్టం లోతు అంటే అబ్రహాముకు. పొద్దున్న లేచి వచ్చి వాళ్ళని ఎక్కడ ప్రార్థన చేశాడు, ఊరు అవతలకి తీసుకొచ్చి అక్కడ అడిగాడు కదా, దేవదూతలతో మాట్లాడాడు కదా, ప్రార్థన చేశాడు కదా అబ్రహాం. ఆ చోటికి వచ్చి ఆ సొదొమ తట్టు కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. చూసేసరికి పొగలు వెళ్తూ ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పొగలు ఎట్లా వెళ్తాయి? ఆ పొగలు వెళ్తూ ఉన్నాయి. అగ్ని గంధకములు కురువబడి మొత్తం పట్టణమంతా కాల్చివేయబడింది. పొగలు వెళ్తూ ఉంటే అమ్మో నా లోతు ఏంటి, మన లోతు పరిస్థితి ఏంటి అది చూస్తూ ఉన్నాడు. నిజంగా వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, నిజంగా వాళ్ళు చెప్పింది సత్యం అన్నప్పుడు నమ్ముతా ఉన్నాడు. తర్వాత చదవండి ఫాస్ట్గా. 28 సొదొమ గొమొర్రా తట్టును ఆ బయలు ప్రదేశం తట్టును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. దేవుడు మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ప్రేమన దోంబిడ్లారా, ఈ రీతిగా దేవుడు సొదొమ పట్టణాల పాపము ఫైనల్ చేసి, లిస్ట్ అవుట్ చేసి, అది రూఢి అని విశ్వసించి చూసిన తర్వాత వాళ్ళను నాశనము, ఇటు వీళ్ళను కాపాడడం, రెండు పనులు ఒకటేసారి చేసి ఆ రాత్రి సొదొమ పట్టణం అంతా కాల్చివేయబడింది, బూడిదైపోయింది. పాపం ఎక్కడ ఉంటే అక్కడ నాశనము తప్పదు. చెప్పండి, పాపము ఎక్కడ ఉంటే అక్కడ నాశనము తప్పదు, శిక్ష తప్పదు. అంతకాలము చూస్తూ ఉన్నాడు దేవుడు, అవకాశాలు ఇస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఎలా మారిపోయారంటే పురుషులుగా, స్త్రీలుగా ఒక పర్థం లేనటువంటి జీవిత వైఖరి, తాగడం తినడం, మత్తులైపోవడం, శరీరాశలను నెరవేర్చుకునే దుస్థితికి దిగజారిపోయి దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నారు. తెలిసి నీవు కూడా ఆ పాపంలో పడిపోతున్నావేమో, జాగ్రత్త. మనకు కూడా సొదొమ గొమొర్రాల వంటి గతి పట్టకుండా మన స్థితిగతులను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, సరిచేసుకుంటూ, దైవ చిత్తానుసారముగా వ్యవహరిస్తూ ఉంటే మన బ్రతుకులు మార్చబడి తీర్చిదిద్దబడతాయి. కాబట్టి ప్రభునందు ప్రేమన దౌంబిడ్లారా, ఈ రోజున ఇదిగో ఎంతో పాపభూయిష్టమైన కార్యములతో నింపబడిన సొదొమ గొమొర్రాలను దేవుడు తన ఉగ్రత కురిపించి, అగ్ని గంధకములను కురిపించి నాశనము చేసి, ఇదిగో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము ప్రార్థనను బట్టి ఆ శిక్షలో నుండి
ఆ విపత్తులో నుండి, ఆ ఉగ్రతలో నుండి దేవుడు లోతును తన కుటుంబాన్ని రక్షించాడు. ఈ రోజున నీ ప్రార్థన ఎలా ఉన్నది? పాపం వలన వచ్చు జీతం మరణము అనగా నిత్య నరకం. మరి రక్షణ పొందని నీ వాళ్ళ కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? వారి కొరకు నువ్వు ఎంత మొరపెడుతున్నావు? ఒకవేళ నీ ప్రార్థన ఆ ఉగ్రత వారిని చూడకుండా, ఉగ్రత వారి మీదకి రాకుండా, పాపశిక్ష వారి మీదకి రాకుండా నీ ప్రార్థన అడ్డగిస్తుందేమో. ప్రార్థన చేయి. ఎందుకు మౌనముగా ఉంటున్నావు? నేను బాగున్నాను, నా పిల్లలు బాగున్నారు, నా భర్త బాగున్నాడు, ఏదో ఒక విధంగా మేమైతే మందిరానికి వెళ్తున్నాం, ఆ మటుకు మేము ఓకే అనుకొని చల్లబడిపోతున్నావా? భక్తిలో ప్రార్థనలో వెనుకబడిపోతున్నావా? కాదు కాదు. ఇంకా నీ బంధువుల కొరకు, నీ మిత్రుల కొరకు, నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థించే యోధుడవుగా, ప్రార్థించే యోధురాలువుగా నీవు ఉండాలి. పట్టనట్టుగా ఉండకూడదు. అబ్రహాము చేసిన ప్రార్థన లోతు కుటుంబాన్ని రక్షించింది. లోతు కుటుంబాన్ని రక్షించింది. ముగ్గురు వ్యక్తులు రక్షింపబడ్డారు ఉగ్రత నుండి. ఒక్క వ్యక్తి రక్షింపబడితేనే పరలోకంలో గొప్ప సంబరాలు జరుగుతాయంట. మరి ముగ్గురు రక్షణ పొందారు. ఎంత గొప్ప అద్భుతం! మరి మనం అలాగున ఎంతమంది నాశనంలోనికి వెళ్ళిపోతున్నారో మనకు తెలీదా? మనం బాగుంటే సరిపోతుందా? అందరూ బాగుండాలి కదా, అందరూ ప్రభువుని నమ్ముకోవాలి కదా, అందరు యేసయ్య రక్తం చేత కడగబడాలి కదా, అందరు యేసయ్య సన్నిధికి రావాలి కదా. మనము చేయవలసిన పని ఏంటంటే వారి కొరకు అబ్రహాములాగా మొరపెడదాం. అబ్రహామును బట్టి దేవుడు లోతును కాపాడాడు. మరి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడగలడా? అంటే అలాంటి ప్రార్థన వైఖరి నీలో ఉన్నదా? నిన్ను బట్టి నీ బంధువులను కాపాడగలడా? అంటే అలాంటి ప్రార్థన వైఖరి నీలో ఉన్నదా? జ్ఞాపకం చేసి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రోజున సొదొమ గొమొర్రాల నాశనాన్ని మనం కన్నులారా చూస్తూ ఉన్నాం. భయంకరమైన దోష శిక్ష వారు అనుభవిస్తూ ఉన్నారు. ఎంతో దోషాన్ని వారు కూడగట్టుకున్నారు. దేవదూతలను, ఆ నూతనంగా వచ్చిన మనుషులతో పాపం చేయడానికి వాళ్ళు ముందుకొస్తున్న వేళ దేవుడు వారిని అగ్ని గంధకములతో మొత్తాడు. అబ్రహాము ప్రార్థనను బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాడు. మరి నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబాన్ని రక్షించుకుంటున్నావా? నీ ప్రార్థనను బట్టి నీ బంధుజనమును రక్షించుకుంటున్నావా? నీ రక్త సంబంధంలో రక్షించుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రార్థనా పరులుగా బ్రతకండి. ప్రార్థన యోధులుగా, ప్రార్థన యోధురాండ్రుగా బ్రతకండి. ప్రార్థనలో పోరాడండి. దైవ చిత్తానుసారంగా వ్యవహరించండి. ఆ రీతిగా ప్రార్థన పూర్వకంగా మన జీవితాలు ముందుకు కొనసాగించుకుందాం.